ప్రభుత్వానికి ఏం పని ఉంది ఇక అందరూ ప్రైవేట్కి అప్పచెప్పేసేటమే మీరు చూశారుగా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పోర్ట్లు ప్రైవేటు మీరు చిత్రం చూశారు లేదో రోడ్లు కూడా ప్రైవేటేనంట జిల్లా పరిషత్ రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు అన్నీ ప్రైవేట్ వాళ్ళు వేసుకోవడమే మంచి కాంట్రాక్టర్ ఇవ్వడం దొరికితే ఆయనకి ఇచ్చేయటం ఆయనకి వేసేయటం కమిషన్ తీసుకోవటం టోల్ కోసి వాళ్ళు వసూలు చేయటం ఈ కారు తీసుకెళ్లారా నేషనల్ హైవేలోనే మీరు టోల్ కట్టుతున్నాను అనుకుంటారేమో అప్పుడప్పుడు పండగకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అరే ఇక్కడికి వచ్చేటప్పుడు 1200 రూపాయలు అయింది 3000 రూపాయలు అయింది అనుకుంటున్నారు కొంతమంది ఇక ఇక్కడికి రావడం కాదు మళ్ళీ మీ ఊరు వెళ్ళాలన్నా కూడా టోల్ కట్టాల్సిందే ఆ పరిస్థితి తీసుకొచ్చాడు మెడికల్ కాలేజీలు పోర్టులు ఇక చివరికి రైతులను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు ఇదంటే ప్రైవేటు పరం చేస్తాడంట గేమ్ చేంజర్ అంట దీని పేరు ఏదో పెట్టాడయ్యా భలే ఉంది ఇట్లా భలే పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు తల్లి జలహారతి అంట తెలుగు తల్లి జలహారతి కాదు ఇది ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు వాళ్ళేమో కాలువలు దవ్వుతారు డబ్బులు వసూలు చేసుకుంటారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు రైతుల దగ్గర వసూలు చేయాల్సిందే కదా సృష్టి వచ్చినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన ప్రైవేటు వారికి ఇవ్వాలనే ఆలోచన లాభాలు వస్తే వారికంట నష్టాలు వస్తే గ్యాప్ పూడుస్తాడంట ఎక్కడి నుంచి పూడుస్తాడు నాకు అర్థం కాలే కేంద్ర ప్రభుత్వం అయితే జలయజ్ఞం నా సొంతం అని ప్రచారం చేసుకుంటున్నారో ఇవాళ గోదావరి బనకచెర్ల స్కీమ్ కూడా అంటే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ కూడా తనదేను అని ప్రచారం చేసుకునే తాపత్రయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అది కరెక్ట్ కాదని చెప్పేటటువంటి ప్రయత్నమే నాది ఏ ప్రాజెక్ట్ అయినా నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి నీటికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే శ్రద్ధ చూపాడు ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఈ జలయజ్ఞాన్ని పూర్తి చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే గోదావరి జలాలు మనందరికీ తెలుసు కృష్ణా గోదావరి మనకు ప్రధానమైనటువంటి నదులు కృష్ణలో నీరేమో ఒకసారి వస్తుంది ఒకసారి రాదు ఒకసారి పొంగి పొరలిద్ది నీడైతే లేక మా పల్నాడు ప్రాంతంలో పంటలు కూడా వేసుకోలేదు అందువలన కృష్ణా జలాల మీదే పూర్తిగా ఆధారపడుకోకుండా అనేక వేల క్యూసిక్లు లక్షల క్యూసిక్లు టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నటువంటి గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టును నిర్మించి దాన్ని కృష్ణా డెల్టాకు అలాగే రాయలసీమకి వాడుకోవాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తే కాకుండా ఆచరణ పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరిలో పోయేటటువంటి నీరు 2000 టీఎంసీలు పోతూ ఉన్నాయనేటువంటి భావన చాలా మందిలో ఉంది దీని నుంచి కొన్ని టీఎంసీలను మనం కృష్ణా జిల్లాలకు వాడుకోవాలి రాయలసీమకు వాడుకోవాలని కృష్ణా డెల్టా కావాల్సింది వాడుకోవడం కోసం కాలువలు తవ్వారు నిర్మాణం జరుగుతూ ఉంది అది ఒక అంశం ఈ గోదావరి బనకచెర్ల 3 దశల్లో పూర్తి చేయాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇతని ఆలోచన కాదని మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదని మనవి చేస్తున్నా ఆయనకి ఇలాంటి ఆలోచనలు రావని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తే తాను సొంతం చేసుకుని దీనిలో ఎలా సొమ్ము చేసుకోవాలో ఆలోచన చేసేటటువంటి రాజకీయవేత్తే నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప